హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీ. మనం 9th క్లాస్ సంబంధించినటువంటి ఈ యొక్క పొలిటికల్ సైన్స్ ఎన్సీఆర్టీలో ఉన్నామండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి డెమోక్రసీ. సో ఈ వీడియోలోకి లభ్యం ముందు ఒకసారి ఇంతకుముందు రోజు చెప్తున్నటువంటి అనౌన్స్మెంట్, ఇక డొనేషన్ ఎవరికైనా కానీ ఈ యొక్క నా ఛానల్కి సంబంధించినటువంటి డొనేషన్ చేయాలి, ఈ ఛానల్ డెవలప్మెంట్ కోసం ఏమైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే కనుక నా గూగుల్ పే, ఫోన్పే నెంబర్ 9030837782 అండి. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఎవరికైనా కానీ మీకు డొనేట్ చేయాలి రియల్గా, అంటే నా సెషన్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంది అంటే కనుక కింద మర్చిపోకుండా మాత్రం డొనేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఏంటంటే దీనివల్ల నాకు ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది. దాంతోపాటు నేను ఇంకా ఎక్కువ సమయం కేటాయించడానికి, ఇంకా ఈ యొక్క అంటే ఇక్కడ టెక్నాలజీ కావచ్చు ఏదైనా అప్డేట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అడుగుతున్నాను అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఫస్ట్ మనం చెప్పే టాపిక్ ఏంటంటే డెమోక్రసీ. వాట్ ఈజ్ డెమోక్రసీ, వై డెమోక్రసీ అంటే, ఇప్పుడు డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటి, అసలు ప్రజాస్వామ్యం ఎందుకు కావాలి, ప్రజాస్వామ్యం అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. దానివల్ల ఎందుకు అనేది ఎప్పుడైనా సరే దాని యొక్క ఉపయోగాలు అనేవి మనం చెప్పడానికి, ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏంటని తెలుసుకోవడానికి మనకు వచ్చే క్వశ్చన్ అనమాట. సో దానికి డెమోక్రసీ అంటే ఏంటి, దాని యొక్క ఉపయోగం అంటే ఏంటి. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే డెమోక్రసీ అంటే ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, ఈ యొక్క అంటే ఇంకా దీంట్లో ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, దీనివల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, ఒకవేళ నష్టం ఉంటే ఎక్కువ శాతం నష్టం ఉంటుందా, లేకపోతే లాభం ఎక్కువ శాతం ఉంటుందా, ఇలాంటి అన్ని అంశాలు కూడా మనం ఈ చాప్టర్లో మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం అనమాట. ఈ చాప్టర్ స్టార్ట్ చేయడం అనేది డెమోక్రసీ అంటే ఏంటంటే, ఇక డెమోక్రసీ అంటే ఏంటంటే ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలు ఏర్పాటు చేసుకునే ప్రజాస్వామ్యాన్ని మనం డెమోక్రసీ అంటాం, ప్రజాస్వామ్యం అంటాం. ఏదైతే ఉందో దాన్ని ప్రజాస్వామ్యం అంటాం. సో మనకు ప్రపంచంలో డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది ఉంటుంది, నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్. ఈ నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్లో రకరకాలటువంటి గవర్నమెంట్లు ఉంటాయి. డిక్టేటర్షిప్ ఉంటుంది, మోనార్చీ ఉంటుంది, లేకపోతే ఇంకా ఈ యొక్క కమ్యూనిస్ట్ ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి గవర్నమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. రిపబ్లిక్ గవర్నమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ యొక్క ప్రైవేట్ గవర్నమెంట్స్ అదే రకరకాలవి ఉంటాయి. నాన్ డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం కాంది ఏదైనా కానీ, అంటే డెమోక్రటిక్లో ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో అది ఏదైతే లోపిస్తుందో దాన్ని నాన్ డెమోక్రటిక్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనకు ఒక సింపుల్ డెఫినేషన్ చెప్పాలి అంటే, ఈ యొక్క డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది దాన్ని ఏంటంటే ఈ యొక్క సిమిలర్ అంటే మనకు రకరకాలైనటువంటి ఈ యొక్క అంశాలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ యొక్క డెమోక్రటిక్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే గవర్నమెంట్ విచ్ ఈస్ రూలర్స్ ఆఫ్ ద ఎలక్టెడ్ బై పీపుల్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎవరు పాలిస్తారో అంటే ప్రజల చేత ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళు పరిపాలించేదాన్ని మనం ఏమంటామంటే ప్రజాస్వామ్యం అంటాం అనమాట. సో మనకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన అంటే ప్రజలందరికీ కూడా సమానంగా ఓటు హక్కు అనేది ఇవ్వబడుతుంది. ఈ ఓటు హక్కు అనేది మతాల పరంగా కావచ్చు, లేకపోతే ప్రాంతాల పరంగా కావచ్చు, లేకపోతే ఈ యొక్క లింగ పరంగా కావచ్చు, ఈ యొక్క విద్యాపరంగా కావచ్చు, లేకపోతే ఆర్థిక స్థితిలో రీత్యా కావచ్చు, అందరికీ కూడా సమానమైనటువంటి హోదా అనేది ఉంటుంది. పేదవాడి ఓటు హక్కు అయినా, కోటీశ్వరుడు ఓటు హక్కు అయినా, ఆడవాళ్ళ ఓటు హక్కు అయినా, మగవాళ్ళ ఓటు హక్కు అయినా సమానంగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఇది ఉంటుంది కాబట్టి దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. అంటే ప్రజాస్వామ్యంలో అందరూ సమానంగా ఉంటారు. పౌరులు అనేవాడు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఒకే రకమైనటువంటి మనకు వాళ్ళకి ఏంటంటే హక్కులు అనేవి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనకు మయన్మార్ కనుక చూసుకున్నాం అనుకోండి, ఈ యొక్క పీపుల్ అనేవాళ్ళు మనం కనుక చూస్తే ఈ యొక్క ఆర్మీ రూల్ అనేది ఉంటుంది అనమాట. మయన్మార్లో డెమోక్రసీ అనేది ఉండదు. ఆర్మీ వాళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. సో మనకు చిలీలో మనం ఏమైనా చూసుకుంటే, పినోచెట్ చిలీ ఏరియాలో మనం ఏమైనా చూసుకుంటే డిక్టేటర్షిప్ అనేది ఉందన్నమాట. ఎవరైతే ఒక నియంతృత్వ పరిపాలన అనేది ఉంది. సౌదీ అరేబియాలో మనం కనుక చూసుకుంటే ఎట్లా ఉందండి పరిస్థితి, మోనార్చీ అనేవాడు రాయల్ ఫ్యామిలీ ఒకటి ఉంటుంది. ఆ రాయల్ ఫ్యామిలీ తరలోనే ఈ యొక్క అధికారం అనేది ఉంటుంది అనమాట. అతని రాయల్ ఫ్యామిలీలో అతను చనిపోయిన తర్వాత అతని కొడుకు కావచ్చు, లేకపోతే అతని వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ యొక్క ప్రభుత్వాన్ని అంటే ఆ యొక్క పరిపాలన చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మనకు ఈ యొక్క సింపుల్ డెఫినేషన్ ఏదైతే ఉందో, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించేదాన్ని డెమోక్రసీ అంటారంటే అది సరిపోదన్నమాట. ఇక పీపుల్స్ రూల్ చెప్పాలంటే ఇంకా సరిపోదు. దీంట్లో చాలా అంశాలనే ఉన్నాయి. ఈ డెమోక్రసీ అనే దాని గురించి మనం ఇంకా ముందు లెసన్స్లో మనం చూస్తామన్నమాట. సో డెమోక్రసీ ఇంకా మనం చెప్పాలి అంటే ఫీచర్స్ ఆఫ్ ద డెమోక్రసీ. ఈ యొక్క ఫీచర్స్ ఏంటి, ఈ యొక్క డెమోక్రసీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి. ఈ యొక్క గవర్నమెంట్ అనేది మనం చెప్పాం కదా, ఎలక్టెడ్ బై ద పీపుల్ అనమాట. ఎవరైతే ఈ యొక్క ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు పరిపాలించేదాన్ని అంటే మనం డెమోక్రసీ అన్నాము కదా. సో మనకు ఈ యొక్క రూలర్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి సంబంధించినటువంటి డెఫినేషన్ అనే దాని గురించి, తర్వాత ఎలక్షన్ల గురించి, తర్వాత ప్రజల గురించి, తర్వాత గవర్నమెంట్ ఎలాంటి గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది, ఇలాంటి అన్ని అంశాల్లో కూడా డెమోక్రసీలో భాగమే అనమాట. అంటే ఈ యొక్క రూలర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఈ రూలర్స్ని ప్రజలు ఎలా అనుకోవాలి, ఆ ఎలక్షన్ విధానం అనేది ఉంటుంది. తర్వాత ఆ పీపుల్ అనే వాళ్ళకి ఏ విధానం, ఏ బేసిస్ మీద వాళ్ళకు ఓటు హక్కు అనేది ఇవ్వబడుతుంది, ఎలా ఎన్నుకుంటారు, వాళ్ళకు ఉన్నటువంటి యొక్క మినిమం బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి. ఒక మనిషి అనేవాడు ఎలక్షన్లో ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే వాడికి ఓటు హక్కు వేయడానికి కావాల్సినటువంటి మినిమం అంటే రిక్వైర్మెంట్ ఏంటి, అవసరాలు ఏమి ఉండాలి, అతనికి ఏమి ఉండాలి,
అనే అంశాలు, తర్వాత ఆ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి డెమోక్రసీకి కావాల్సినటువంటి అంశాలు అన్నీ కూడా మనం దీంట్లో డెమోక్రసీలో భాగంగా ఉంటేనే దాన్ని డెమోక్రసీస్ అంటాం అనమాట. సో ఈ యొక్క మనకు ఎలక్టెడ్ లీడర్స్ అనేవాళ్ళు మేజర్ డెసిషన్స్ అనే కనుక చూసుకుంటే పాకిస్తాన్లో ఈ యొక్క జనరల్ పర్వేజ్ ముషారఫ్ అనే అతను 1999లో ఆ యొక్క మిలిటరీ అనేది పూర్తిగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆక్రమించుకుందనమాట. సో దాని ప్రకారం ఏంటి, ఈ యొక్క చీఫ్ ఆయన ఈ యొక్క మిలిటరీ హెడ్ అయినటువంటి పర్వేజ్ ముషారఫ్ ఆయన ఏం చేశాడు, ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఆయన నిర్ణయం తీసుకున్నాడు అనమాట. 2002లో దాన్ని ఆయన ప్రెసిడెంట్ అనే పదవి కింద మార్చాడనమాట. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి మీడియా కావచ్చు, హ్యూమన్ రైట్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, అన్నీ కూడా డెమోక్రటిక్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రెఫరెండం ద్వారా నెక్స్ట్ పరిపాలన అనే దాన్ని కొనసాగించాడనమాట. అంటే ఆయన పైకి తలకాయ ఏమో డెమోక్రసీ, కానీ పరిపాలన విధానం మొత్తం కూడా ఈ యొక్క మిలిటరీ ప్రజాస్వామ్యం కావచ్చు, లేకపోతే తుపాకులతో పరిపాలించే విధంగా ఉందన్నమాట. సో దీని ప్రకారం 2002లో లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది పాకిస్తాన్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి మార్పులు తీసుకోవడానికి తీసుకొచ్చాడు. ఇదంతా తప్పులు తడకతో కూడింది అనమాట. అంతా కూడా ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్లోనే ఉండేది. మొత్తం కూడా ఆయన కంట్రోల్లో ఉండటం వల్ల ఏమైంది అంటే ఆయనకు అనుకూలమైనటువంటి రాజ్యాంగం మాత్రమే రాసుకున్నారు, ఆయనకు అనుకూలమైనటువంటి విధానమే వచ్చింది. సో తర్వాత కాలంలో ఈ యొక్క పర్వేజ్ ముషారఫ్ యొక్క మోనార్చీ ఏదైతే అంటే చివరికి ఆయన ఒక డిక్టేటర్షిప్ నియంతలాగా మోనార్చీ లాగా ఒక రాజ సాంప్రదాయం లాగా తయారయ్యాడనమాట. సో ఆ తర్వాత ఈ యొక్క రియల్ పవర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఏంటంటే ఎక్స్టర్నల్ పవర్స్ అనమాట, పక్క నుంచి ఉన్నటువంటి శక్తులు అనేవి మనం ఏమైనా చూస్తే అవి ఏంటంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి, డెమోక్రసీని ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అన్నమాట. సో మనకు ఫైనల్ డెసిషన్ అనేది ఎప్పుడూ కూడా డెమోక్రసీలో ఒక అంటే అధికారం అనేది ఒకటి చేతుల్లో ఉండకూడదు. అధికారం ఒకటి చేతుల్లోనే కంటిన్యూ అవుతూ ఒక కుటుంబం చేతిలోనే కనుక ఉంది అంటే దాన్ని డెమోక్రసీ అంటారనమాట. సో డెమోక్రసీలో మనకు ఫైనల్ డెసిషన్ ఏంటి మనం చెప్పాలి అంటే ఫైనల్గా మనం చూసుకుంటే కనుక ఈ యొక్క అధికారం అనేది ఒకటి ప్రజల చేత ఎలక్ట్ అయినటువంటి ఎన్నుకోబడిన వాడి చేతిలో ఉండాలి, కానీ ఒకటే కంటిన్యూస్గా కొనసాగితే అది డెమోక్రసీ అవ్వదనమాట. తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కాంపిటీషన్. సో మనకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి ఉండాలి అని చెప్పుకున్నాం కదా ఇందాక మనం. అంటే అధికారం అనేది ఒకటి చేతుల్లో ఉండకూడదు అనే దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాం. ఇక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి మనం కనుక ఎలక్ట్రల్ కాంపిటీషన్ అనేది కనుక చూస్తే చైనాలో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. సో అక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ కంట్రీ పార్లమెంట్కి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క పార్లమెంట్కి సంబంధించినటువంటి క్వాంగ్యుయో ర్యానిమిన్ డయోబోడుగల్ అంటారన్నమాట. ఇది అంటే దహాయ్ అంటాం. సో ఇది నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, ఇది చదవటం కన్నా ఈ యొక్క నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట, ఎన్పీసీ అనమాట. సో ఈ నేషనల్ పీపుల్ కాంగ్రెస్ అనే దాంట్లో మనం కనుక చూస్తే ఈ యొక్క ప్రెసిడెంట్ అనేవాడు ఈ యొక్క కాంగ్రెస్లో నుంచి ఎన్నుకోబడతాడనమాట. దీంట్లో మొత్తం 3000 మంది ఉంటారనమాట. ఈ యొక్క ప్రెసిడెంట్ అనేవాడు ఎవడైతే ఉంటాడో ఆ యొక్క కాంగ్రెస్లోంచే ఉంటాడు, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్లో నుంచే ఉంటాడు. దీంట్లో 3000 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా చైనాలో ఎలక్ట్ అయినటువంటి మెంబర్సే. సో వీళ్ళని చూస్తే కనుక అంటే వీళ్ళకి దీనికి సంబంధించినటువంటి కొంతమంది మెంబర్స్ ఆర్మీ నుంచి కూడా ఉంటారనమాట. సో ఈ ఎలక్షన్స్కి వెళ్ళిపోయే ముందు క్యాండిడేట్ అనేవాడు ఖచ్చితంగా ఈ యొక్క చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అప్రూవల్ ఉండాలి. అతను ఎలక్షన్లో పోయే ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తి అయ్యే ఉండాలి. తర్వాత కొంతమందికి మాత్రమే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా ఒక చిన్న 8 పార్టీలు అనేవి ఉన్నాయన్నమాట. ఆ ఎల్ఐడి పార్టీస్లో ఎలో అనేది ఉందన్నమాట. ఇది మనకు ఈ యొక్క 2002-2003లో ఈ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ చేసిన దాని ప్రకారం చూస్తే. కానీ గవర్నమెంట్ ఫామ్ చేసేది అధికారంలోకి వచ్చేది మాత్రం ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే అధికారంలోకి వస్తాడంట. అంటే ఇక్కడ మనం చెప్పిన దాని ప్రకారం ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నప్పటికి కూడా ఎలా ఉంది అంటే ఫైనల్గా ఒక డెసిషన్ అనేది ఉంది, ఒక పార్టీకి చెందిన వ్యక్తి మాత్రమే రావాలా, మిగతా వాళ్ళు రావడానికి అవకాశం లేదని చెప్పేసి ఒక విధానం అనేది ఉందన్నమాట. ఇది కరెక్ట్ కాదనమాట. అంటే వీళ్ళకి ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రజాస్వామ్యం అని చెప్తున్నారు, అంటే ప్రజాస్వామ్యం లాగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క చైనా అనేది పూర్తిగా ప్రజాస్వామ్యం కాదు. అంటే ఎవరైతే ఎలక్ట్ చేయబడ్డారో వాళ్లే రావాలి, కానీ ఒక పార్టీ ఎలక్ట్ చేయడం అనేది అది అసంభవం అనమాట. అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి అంశం అనమాట. ఇక మనం మెక్సికో కనుక చూసుకుంటే మెక్సికోలో కూడా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో దీని ప్రకారం ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా మిలిటరీ డిక్టేటర్షిప్ రూల్లోకి ఎప్పుడు పోలేదన్నమాట ఈ యొక్క మెక్సికో అనేది. కానీ ఇది మనం కనుక చూసుకుంటే 2000 నుంచి ఏవి ఎలక్షన్ అనేవి ఒక పార్టీ మాత్రమే గెలుస్తున్నారనమాట. ఆ పార్టీ ఎవరంటే పిఆర్ఐ అనమాట. అంటే ఇన్స్టిట్యూషనల్ రివల్యూషనరీ పార్టీ అనేది పిఆర్ఐ పార్టీ అనమాట. సో ఈ యొక్క అపోజిషన్ పార్టీస్ అనేవి ఈ యొక్క ఎలక్షన్లో కండక్ట్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా గెలవడానికి అవకాశం లేకుండా పోతుంది. ఎందుకని ఈ పిఆర్ఐ అనేది ఎలక్షన్లో కొన్ని అవకతవకలు అనేవి, డర్టీ టిక్స్ అనేవి, కొన్ని తప్పుడు విధానాలు వ్యవహరిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఎలక్షన్లో గెలుస్తూ వస్తున్నారనమాట. సో దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, లేకపోతే యొక్క పార్టీ మీటింగ్స్ కావచ్చు, టీచింగ్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ఏవన్నా కానీ
ఆ యొక్క అంటే పేరెంట్స్ ఓటర్స్ అందరూ కూడా ఆ ఓట్ అనేది ఎవరి కోసం వేయాలి అంటే పిఆర్ఐ కోసమే వేయాలన్నమాట. అంటే ఈ యొక్క పార్టీ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూషనల్ రివల్యూషన్ పార్టీకే వేయాలన్నమాట. సో మీడియా గురించి అసలు ఇక్కడ పట్టించుకోరన్నమాట. ఈ మెక్సికోలో మీడియా అనే దాని గురించే పట్టించుకోరు. పూర్తిగా ఈ యొక్క పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి క్రిటిసిజం చేయకూడదు. ఆ యొక్క పార్టీ ఆ యొక్క పిఆర్ఐ పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీ కానీ మీడియా కానీ ఇక క్రిటిసైజ్ చేయకూడదు అనమాట. ఏదైనా చేస్తే పోలింగ్ బూత్స్లో కావచ్చు ఏమన్నా కానీ షిఫ్ట్ చేసినా కానీ ఏం చేసినా కానీ వాళ్ళదే ఫైనల్గా ఉంటుంది అనమాట. సో వీళ్ళకి సంబంధించినటువంటి పీపుల్ ఏదైతే ఉందో వాళ్ళకు ఓట్లు వేసేటప్పుడు కూడా చాలా ఇబ్బందులనే ఉంటాయి అనమాట. సో ఈ యొక్క పిఆర్ఐ అనేది కనుక చూస్తే ఎక్కువ శాతం డబ్బును దేనికోసం అంటే వాళ్ళ యొక్క పార్టీ గురించి క్యాండిడేట్ల గురించి ప్రచారానికే ఖర్చు పెడుతుంది అనమాట. సో వీళ్ళ ఎలక్షన్స్ కూడా మనం కనుక చూసుకుంటే ఏంటి అంటే ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి కానీ ఆ రూలర్స్ అనే వాళ్ళని కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. సో దీని కారణంగా ఏంటి, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి, అవి కూడా ఎలా ఒకటి నియంత్రితమైనటువంటి విధానం అనేదే ఉందన్నమాట. సో ఇలాంటి అన్ని కారణాల వల్ల ఇప్పుడు మనకు మెక్సికోలో కూడా మనం ప్రజాస్వామ్యం అనేది లేదనమాట. సో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కానీ అది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. 1 పర్సన్ 1 ఓట్ 1 వాల్యూ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇందాక చెప్పాం కదా, ఎటువంటి ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, తర్వాత ఈ యొక్క వయోపరిమితికి అతీతంగా, అంటే వయోపరిమితి అనేది అంటే 18 సంవత్సరాలు నిండినోళ్ళు అయి ఉండాలి, అంటే వయోపరిమితి మాత్రమే తీసుకుంటారు. తర్వాత ఏంటంటే ఈ యొక్క స్త్రీ పురుష లింగ భేదాలకు అతీతంగా ఎవరికైతే ఓటు హక్కు అనేది అందరికీ సమానంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో మనకు దీన్నే మనం ఏమంటామంటే ప్రజాస్వామ్యం అంటాం అనమాట. 2015 కూడా వరకు కూడా సౌదీ అరేబియాలో ఆడవాళ్ళు అనే వాళ్ళకి ఓటు హక్కు అనేది లేదనమాట. నెక్స్ట్ మనకు ఈస్టోనియా అనేది కనుక చూసుకుంటే సిటిజన్స్ అనే వాళ్ళు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క రష్యన్ మైనారిటీకి సంబంధించిన వాళ్ళకి అక్కడ ఓటు హక్కు అనేది లేదు. నెక్స్ట్ ఫిజీ అనే దాని కనుక ఎలక్టరల్ సిస్టమ్ కనుక మనం చూసుకుంటే అక్కడ ఓటు అనేది ఈ యొక్క ఫిజీ అనేది ఎక్కువగా ఏంటి అంటే ఈ యొక్క ఇండియన్ ఫిజియన్స్ అనమాట. అంటే నార్మల్ వాళ్ళకున్న ఫిజీ వాళ్ళకి ఏంటంటే ఇండియన్ ఫిజియన్స్కి తక్కువ ఓటు అధికారం ఉంటుంది. అక్కడ నార్మల్గా ఉండే పీపుల్ అక్కడ స్వతహాగా ఫిజీకి సంబంధించిన వాళ్ళకి ఏంటంటే ఓటు హక్కు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో డెమోక్రసీ అనేది మనం కనుక చూసుకుంటే ప్రాంతాల ఇట్లా డిస్క్రిమినేషన్ అనేది ఉండదన్నమాట. సో ఇలా ఈచ్ అడల్ట్ సిటిజన్ మస్ట్ బీ హ్యావ్ 1 ఓట్ ఏదైతే ఉందో అంటే ప్రతి ఒక్కడు అంటే అడల్ట్ అనేవాడు పెద్ద అయినటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఒక ఓటు, ఆ ఓటు కూడా ఎలా ఉండాలా 1 వాల్యూవే ఉండాలి, ఈక్వల్ వాల్యూ అనేదే మనం ఉండాలి. సో దాన్ని ఏమంటాం మనం డెమోక్రసీ అంటాం అనమాట. సో ఇప్పుడు ఏంటి ఎట్ లాస్ట్ 1 మ్యాన్ 1 ఓట్ ఏదైతే ఒక మనిషి ఒక ఓటు అనేది ఉండాలన్నమాట. సో దీన్ని ఏమంటాం మనం డెమోక్రసీ అంటాం. మనం జింబాబ్వే కనుక మనం చూస్తే జింబాబ్వేకి ఇండిపెండెన్స్ అనేది 1980లో వచ్చిందనమాట. సో ఈ జింబాబ్వేకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ కూడా అక్కడ రూల్ చేస్తున్న పార్టీ ఏంటంటే ZANU-PF అనమాట. ఈ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొందనమాట. ఈ జింబాబ్వేకి సంబంధించినటువంటి ఫ్రీడమ్ స్ట్రగుల్ని తెచ్చిపెట్టింది మన కాంగ్రెస్ పార్టీ అలాగా, అప్పుడు ZANU-PF అనే పార్టీ అని అలాగనమాట. సో దీనికి సంబంధించినటువంటి లీడర్ ఎవరైతే ఉన్నారో యొక్క రాబర్ట్ ముగాబే అనే అతను కనుక చూస్తే ఈ కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి అతనే పరిపాలిస్తున్నాడు అనమాట. సో ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క ZANU-PF పార్టీయే గెలుస్తుంది. ఇందాక మనం మెక్సికోలో కనుక ఈ యొక్క పార్టీ లాగానే ఇక్కడ కూడా ZANU-PF అలాగే అనమాట. ఈ యొక్క ప్రెసిడెంట్ ముగాబే అనే అతని యొక్క పాపులర్గా ఏంటి అంటే ఈ యొక్క రకరకాలైనటువంటి తప్పుడు విధానాల ద్వారా ఎలక్షన్లో గెలుస్తూ ఉన్నాడు అనమాట. కాన్స్టిట్యూషన్లో మార్పులు అనేవి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. సెవెరల్ టైమ్స్ ఏంటంటే ఈ యొక్క అంటే కాన్స్టిట్యూషన్లో మార్పులు తీసుకొచ్చిన ఎలాంటి మార్పులు అంటే ఆ యొక్క ప్రెసిడెంట్ యొక్క అధికారాలు శక్తిని పెంచడం కోసం, పవర్ని పెంచడం కోసం ఆయన కాన్స్టిట్యూషన్లో మార్పును తీసుకొస్తాడనమాట. సో అపోజిషన్ పార్టీని బలహీనపరుస్తాడనమాట. పబ్లిక్గా ఏదైనా కానీ తిరుగుబాటు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ప్రచారాలు కావచ్చు, డెమాన్స్ట్రేషన్ ప్రదర్శన కావచ్చు, ఏమిటిని చేయనీయకుండా అవి చేస్తే ఇల్లీగల్గా అంటే చట్ట వ్యతిరేకం అని చెప్పేసి డిసైడ్ చేస్తాడనమాట. సో ఇదంతా కూడా మనం కనుక చూసుకుంటే ఈ విధానం అంతా కూడా ఈ టెలివిజన్ కావచ్చు, రేడియోలు కావచ్చు, అన్ని అన్కంట్రోల్లో ఉంటాయి. ఇవంతా కూడా మనం చూస్తే ప్రజాస్వామ్య ముసుగులో ఉన్నటువంటి ఒక నియంత్రిత పరిపాలన అనమాట. సో 2017 నుండి అతను అధికారంలో నుంచి బలవంతంగా కింద దించేయడం జరిగిందనమాట. ఇప్పుడు జింబాబ్వే అనేది మనం కనుక చూస్తే ఏంటంటే పాపులర్ రూలర్ అనేది ఇక నెసరీ ఇన్ డెమోక్రసీ అవసరంగా కనపడుతుంది అనమాట. సో పాపులర్ గవర్నమెంట్స్ అనేవి మనం కనుక చూసుకుంటే అన్డెమోక్రటిక్, మన చాలా ప్రభుత్వాలు అనేవి చాలా వరకు ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేకం అనమాట. పూర్తిగా ఏంటంటే ఆటోక్రాట్స్ అనమాట. ఆటోక్రాట్స్ అంటే ఏంటంటే నియంత్రిత పాలన, లేకపోతే ఈ యొక్క ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉండేటువంటి డిక్టేటర్షిప్ ఏదైతే ఉందో దాన్ని అంటే వంశపారంపర్యం కావచ్చు, లేకపోతే ఏకచక్రాధిపత్యం అంటారు చూసారా, దాన్ని ఆటోక్రాట్ అనమాట. ఒకడే కనుక పరిపాలిస్తే దాన్ని ఆటోక్రాట్స్ అంటారు అనమాట. సో ఇప్పుడు మనం కనుక నార్మల్ పొలిటికల్ యాక్టివిటీలో చూసుకుంటే ఇలాంటి విధానాలు ఏమీ కరెక్ట్ కాదనమాట. సో బేసిక్గా పౌరులకు హక్కులు ఏవైతే కల్పించాలో ఆ హక్కులన్నీ కూడా ఖచ్చితంగా ఇచ్చినప్పుడు మాత్రం అది సరైనటువంటి పొలిటికల్ యాక్షన్ అవుతుంది, సరైనటువంటి పరిపాలనా విధానం అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఎన్ని అంశాల ప్రకారం డెమోక్రసీ అనేది మనం కనుక చెప్పాలి అంటే ఈ యొక్క డెమోక్రసీ అనేది మనం చూస్తే ఏంటంటే ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అంటే ఇది ఒక పరిపాలనా రకమైనటువంటి విధానం మాత్రం. కానీ
ఈ యొక్క ఎలా ఉంటుంది, ఆ పరిపాలన ఎలా ఉంటుంది, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళ చేతే మాత్రమే పరిపాలన అనేది జరుగుతుందన్నమాట. సో మనం పైన చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ బట్టి మనకి ఏంటి అంటే ఈ యొక్క అధికారం దానికి సంబంధించి మనం కొన్ని అంశాలు చెప్పొచ్చు అనమాట. ఈ యొక్క డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఏదైతే ఉందో ఒక లిమిట్స్ అనేవి ఉంటాయి అనమాట. కాన్స్టిట్యూషన్ లాస్ అనేది ఉంటుంది, అంటే ఒక రాజ్యాంగం అనేది ఉంటుంది. ఆ రాజ్యాంగబద్ధంగానే ఈ యొక్క పరిపాలన అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దానికి ఒక పరిధి అనేది ఉంటుంది. ఆ పరిధిని అతిక్రమించడానికి అవకాశం లేకుండా ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది అనమాట. సో మనకు డెమోక్రసీ ప్రకారం ఏంటంటే ఒక అధినేత ఎవరైతే ఉన్నాడో, అంటే మనల్ని పాలించేవాడు ప్రజల చేత ఎన్నుకోబడతాడు. సో అతనే మేజర్ డెసిషన్స్ అనేవి తీసుకుంటాడనమాట. తర్వాత ఎలక్షన్స్ అనేవి మనం గనక చూసుకుంటే సరైనటువంటి అవకాశాన్ని కలిగిస్తే, అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి మార్పును తీసుకురావడానికి, లేకపోతే మార్పును కోరడానికి సంబంధించినటువంటి కరెంట్ రూల్ని మార్చుకోవడానికి, లేకపోతే ఆ యొక్క రూలింగ్లో పాల్పంచుకునే అవకాశం కలగడానికి అందరికీ అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మనకు పీపుల్గా చూసుకుంటే ఈక్వల్ బేసిస్ అనమాట. అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యత అనేది ఇస్తారు. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ ప్రాధాన్యత అనేది ఎవరు. తర్వాత మనకు ఇక్కడ ఇంకా చూసుకుంటే ఈ యొక్క లీడర్స్ అనేవాళ్ళు, గవర్నమెంట్ అనేవాళ్ళు మనకు లిమిటెడ్గాను బేసిక్ రూల్స్ అనేవి, అంటే వాళ్ళంతా కూడా మనకు లిమిటెడ్, వాళ్ళ అధికారాలన్నీ కూడా లిమిటెడ్గా ఉంటాయి. ఆ కొన్ని రాజ్యాంగంలో ఏవైతే యొక్క అంటే ఏర్పాటు చేయబడినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో, విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే సిటిజన్స్ హక్కులు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటి అనుగుణంగానే పరిపాలన అనేది జరుగుతుంది అనమాట. సో ఇది డెమోక్రసీలో ఉన్నదానికి ముఖ్యమైనటువంటి అంశం అనమాట. సో వై డెమోక్రసీ అనేది ఎందుకు, మనకు డెమోక్రసీయే ఎందుకు ఉండాలి, డెమోక్రసీ అనేది అల్టిమేటా, అంటే అంత మంచిదా, అన్నిటికీ ఉపయోగపడేదా అంటే, మనం డెమోక్రసీ అనేది ఎందుకని చెప్పాలంటే ఆర్గ్యుమెంట్స్ గురించి మనం మాట్లాడితే డెమోక్రసీలో కూడా చాలా లోపాలనే ఉన్నాయి. డెమోక్రసీ ఇప్పుడు మనం ఇప్పటిదాకా డెమోక్రసీ గురించి చెప్పుకున్నాం అంతే, డెమోక్రసీ యొక్క గొప్పతనం చెప్పలేదు. జస్ట్ డెమోక్రసీ అంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్పాం. ఇప్పుడు డెమోక్రసీలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అంటే, ఈ యొక్క డెమోక్రసీలో ఏంటంటే ఒక స్థిరమైనటువంటి నాయకుడు అనేవాడు ఉన్నాడు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, అంటే ఈ యొక్క ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతాయో మన సరైన నాయకుడు అంటే వాడు కరెక్ట్గా చేస్తాడు, ప్రజలకు నచ్చినట్టు చేస్తేనే అతనే ఉంటాడు, లేకపోతే ఆ లీడర్షిప్ అనేది రిపీటెడ్గా మారిపోతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఒక స్టేబుల్ ప్రభుత్వం అనేది ఉండదు. ఇప్పుడు మనం చూడండి, కాంగ్రెస్ టైంలో ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలు అనేవి బీజేపీ టైంలోకి వచ్చి కొన్ని మారిపోతూ ఉంటాయి అనమాట. వాళ్ళ యొక్క వ్యవహార శైలి వల్ల వాళ్ళ యొక్క పరిపాలనా విధానం వేరు, వీళ్ళది వేరు. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం అనేది ఒక అస్థిరత్వం అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ యొక్క పొలిటికల్ కాంబినేషన్, అంటే మనకు కాంపిటీషన్ కావచ్చు, పవర్ ప్లే అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. రాజకీయాల మధ్యలో ఏంటంటే ముఖ్యంగా పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పోటీ కోసం ఏంటంటే వాళ్ళకు అంటే ధర్మం కావచ్చు, మొరాలిటీ, న్యాయం, ధర్మం అనే వాటిని అసలు పట్టవన్నమాట. ఎంతప్పటికీ కూడా రాజకీయాల్లో పోటీ గురించే ఉంటారనమాట. సో దీంతో పాటు ఇంకా డెమోక్రసీ అనేది మనం కనుక చూసుకుంటే చాలా వరకు మనకు డిలే అనమాట. ప్రజాస్వామ్యంలో పరిపాలన అనేది చాలా నెమ్మదిగా సాగుతూ ఉంటుంది అనమాట. ఇక స్పీడ్ ఆఫ్ యాక్షన్స్ అనేవి ఉండవు. ఏదైనా కానీ ఒక చట్టం చేయాలంటే దానికి సంబంధించినటువంటి డెలాబరేషన్స్, డిస్కషన్స్ అనేవి జరగాల. సో చాలా అంశాలు అనేవి ఉంటాయి అనమాట. తర్వాత మనకు ఈ యొక్క ఎలక్టెడ్ లీడర్స్ అనేవాళ్ళు ఎప్పుడూ కూడా చూసుకుంటే ఏంటంటే వాళ్ళ పీపుల్ ఇంట్రెస్ట్కి అనుగుణంగా ఎప్పుడూ చేయరనమాట. సో వాళ్ళు ఒక్కోసారి పీపుల్కి వ్యతిరేకంగా కూడా బ్యాడ్ డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. సో పీపుల్కి నచ్చని నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే ఇంకా ఫార్మర్స్ యాక్ట్, సిఏఏ యాక్ట్, సో ఇలాంటి చట్టాలన్నీ కూడా ప్రజలకు కొంత వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నమాట డెమోక్రసీలో. అంటే డెమోక్రసీలో 100% ప్యూర్గా జరుగుతుందని చెప్పలేము. కానీ ఇక డెమోక్రసీ అనేది మనకి ఏమవుద్దంటే పూర్తిగా ఏంటంటే రకరకాల లెవెల్స్లో పూర్తిగా అంటే అవినీతి కారకంగా తయారవుద్ది అనమాట. ఏది ఎలక్టోరల్ కాంపిటీషన్ ఉంది కాబట్టి కరప్షన్ జరగడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనం కనుక ఎలక్టోరల్ కాంపిటీషన్లో మన ఓటుని ఎలా కొంటున్నామో అలా కొనే అవకాశం అనేది ఉందన్నమాట. సో ఆర్డినరీ పీపుల్ అనేవాళ్ళు మనం కనుక చూసుకుంటే మనకు అంటే ఇది అంటే కరెక్ట్గా సరిపోయేది ఏం కాదనమాట. సో ఈ డెసిషన్స్ అనేవి వాళ్ళకు 100% మంచి ఫలితాలను ఇస్తాయి అంటే మనం కరెక్ట్గా చెప్పలేము అనమాట ఈ డెమోక్రసీలో చెప్పాలంటే. సో ఇప్పుడు మనం చెప్పాలంటే డెమోక్రసీ అనేది ఒక పెద్ద మంత్రభూతం, అంతే మంత్రదండం కావచ్చు, లేకపోతే ఒక మ్యాజిక్ సొల్యూషన్ ఏం కాదనమాట ఏదైనా కానీ పరిపాలనలో చెప్పాలి అంటే. కానీ డెమోక్రసీ అనేది ఒక మంచి విధానం. అంటే మిగతా వాటి అన్నిటితో పోల్చుకుంటే కనుక ఈ డెసిషన్ మేకింగ్లో కావచ్చు, వీటి ఏవైతే ఉన్నాయో అంశాలతో పోల్చుకుంటే మనకు బెటర్ దాన్ దట్ మిగతా మనం చెప్పుకునే అన్ని వాటికన్నా ఇది బెటర్గా ఉంటుంది అనమాట. సో 1800 మనకు ఒక ఎగ్జాంపుల్ డెమోక్రసీ గురించి మంచి ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం మాట్లాడాలంటే డెమోక్రసీ సత్ఫలితాలను ఇస్తుందని మన ఎగ్జాంపుల్ ఏంటంటే 1958 నుంచి 61 మధ్యలో చైనాకి ఒక పూర్తి కరువు కాటకం అనేది ఏర్పడింది అనమాట. ఈ కరువు కాటకం అనేది చరిత్రలోనే ప్రపంచ చరిత్రలోనే భయంకరమైనటువంటి కరువు కాటకం అనమాట. దీని కారణంగా 3 కోట్ల మంది జనాభా అనేవాళ్ళు పూర్తిగా చనిపోయారనమాట. సో ఈ యొక్క కాలంలో మన భారతదేశం కూడా ఏంటంటే ఎకనామిక్ కండిషన్స్ అనేవి చైనా కన్నా పెద్దగా ఎక్కువగా లేదు, కొద్దిగా తేడా ఉంది.
కానీ అప్పుడు ఆ భారం అనేది మన మీద పడలేదు అనమాట. ఎందుకంటే ఈ యొక్క ఎకనమిస్ట్ ఎవరైతే ఉన్నారో దానికి అనుగుణమైనటువంటి ఈ యొక్క విధానం ద్వారా, ఆలోచన విధానం ద్వారా ఈ ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు ఇవన్నీ తీసుకొచ్చారనమాట. సో దీని కారణంగా ఏంటంటే మన భారతదేశం అనేది బయటపడింది. దీని కారణంగా అంటే ఏంటి, ప్రజాస్వామ్యబద్ధమైన అక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధానాలు ఏంటంటే ప్రజల శ్రేయస్సు గురించి, ప్రజల గురించి ఎక్కువగా ఆలోచిస్తారనమాట. సో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అలాంటి విపత్తులు అనేవి రానివ్వకుండా చూసుకోగలిగారనమాట. సో అందుకోసం మనం ఏం చెప్పొచ్చు, డెమోక్రసీ ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్. అంటే మిగతా వాటికన్నా, గవర్నమెంట్స్ కన్నా డెమోక్రసీ అనేది చాలా వరకు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. పీపుల్ కోసమే, ప్రజల కోసం ఏర్పాటు చేయబడిన అనేది ఉంటుంది అనమాట. సో దీని కారణంగా ఏంటంటే ఇది ప్రజలకి చాలా వరకు బాధ్యత వహిస్తుంది అనమాట. అకౌంటబుల్ గవర్నమెంట్ అనమాట. డెమోక్రసీ అంటే ఖచ్చితంగా మనం చెప్పాలంటే ఒక అకౌంటబుల్ గవర్నమెంట్గా ఉంటుంది అనమాట ఈ డెమోక్రసీ అనేది. సో ఈ యొక్క డెమోక్రసీ ఏంటి, ఈ యొక్క క్వాలిటీ అంటే ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పాము, డెమోక్రసీలో మనకు పూర్తిగా డిలే అనేది జరుగుతుందని చెప్పాం. కానీ డిలే జరిగినప్పటికీ అంటే పూర్తిగా నిర్ణయాలు తీసుకోవడంలో కొంతవరకు జాగ్రత్త అంటే నిదానంగా జరుగుతాయి, డెసిషన్స్ అనేవి నిదానంగా తీసుకుంటారని చెప్పాం. కానీ తీసుకున్న నిర్ణయాలు మాత్రం పక్కా డెసిషన్స్ అనేవి ఉంటాయి. ఎక్కువగా డిస్కషన్లోకి వెళ్తారు, ఎక్కువగా ఏంటంటే చర్చలు అనేవి జరుగుతాయి మన పార్లమెంట్లో కావచ్చు, లేకపోతే ఆ నిర్ణయాలు అనేవి ఎక్కువగా చర్చించడం జరుగుతుంది అనమాట. ఆ చర్చల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఐడియాస్ పెడతారు. సో ఇలాంటి నష్టం జరగచ్చు అనే దాని కిందగా పూర్తిగా చాలా వరకు 90% ఏంటంటే నష్టరహితమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోవడానికి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ మేకింగ్ డెసిషన్ అనేది బెస్ట్గా ఉంటుంది అనమాట. డెమోక్రసీలో మనం చూసుకుంటే క్వాలిటీ ఆఫ్ మేకింగ్ డెసిషన్ అనేది చాలా వరకు బాగుంటుంది అనమాట. దీంతోపాటు ఇంకా డిఫరెన్సెస్ని, కాన్ఫ్లిక్ట్స్ని, ఏవైనా కానీ అసమానతలను కావచ్చు, లేకపోతే వివాదాస్పదమైన అంశాలని ఈ యొక్క డెమోక్రసీ అనేది చాలా మంచిగా డీల్ చేస్తుంది అనమాట. సరైనటువంటి విధానం అనేది వ్యవహరిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకని మన భారతదేశంలో మనం ఏమైనా చూసుకుంటే రకరకాల లాంగ్వేజ్ పీపుల్ ఉన్నారు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ ఒపీనియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉన్నారు. సో అందరికీ కూడా సమానమైనటువంటి చట్టం కావచ్చు, సమానమైనటువంటి విధానాలు అనేవి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ యొక్క సిటిజన్ యొక్క గౌరవాన్ని పెంచడానికి డెమోక్రసీ అనేది ఒక మంచి విధానం అనమాట. మనకు డెమోక్రసీలో ఇచ్చినటువంటి పౌరుల హక్కులు కావచ్చు, ఎన్ని అంశాల ప్రకారం మనకి ఏంటంటే ఒక పౌరుడు అనేవాడు ఒక గౌరవవంతమైనటువంటి జీవితాన్ని, తర్వాత ఈక్వాలిటీని, ఒక గుర్తింపుని పొందాలి అంటే ప్రజాస్వామ్యాన్ని మించినటువంటి పరిపాలన విధానం అనేది లేదనమాట. డెమోక్రసీ అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక తప్పు జరిగింది, సపోజ్ ఇప్పుడు సిఏఏ చట్టమే ఉంది, లేదా ఈ యొక్క ఫార్మర్స్ యాక్ట్సే ఉన్నాయి, వీటిలో తప్పులు అనేవి జరిగినాయి. సో ప్రజాస్వామ్యం ఏం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, దానికి సంబంధించి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకున్నారని చెప్పేసి రైతులందరూ కూడా ఎగనిస్ట్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చర్చలు జరిపి వాళ్ళకి అనుకూలమైనటువంటి చట్టం తీసుకొచ్చారనుకో, అంటే చేసిన తప్పును మళ్ళీ మార్చడానికి అవకాశం ఉందన్నమాట. కానీ మిగతా దాంట్లో అలాంటి లేదనమాట. సో ఇలాంటి అన్ని అంశాలతో మనం చూస్తే కనుక ఈ యొక్క డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్ కన్నా చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి అన్ని అంశాలతో మనం చూసుకుంటే డెమోక్రసీ అనేది, ప్రజాస్వామ్యం అనేది రాబోయే తరాలకి చాలా ముఖ్యంగా అంటే మంచి అందించడానికి ఉపయోగపడే ఒక అంశం అనమాట. నెక్స్ట్, బ్రాడర్ మీనింగ్స్ ఆఫ్ డెమోక్రసీ. అంటే ఈ యొక్క డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద అంటే నిజమైనటువంటి ఏవైతే ఉన్నాయో కొన్ని అర్థవంతమైనటువంటి విధానం ఏంటి అంటే, మోడర్న్ డెమోక్రసీ అనేది మనం ఎలా చూసుకుంటే ఈ యొక్క లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు అందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకోవడమే జరుగుతుంది. అంటే డెమోక్రసీ అంటే ఎలా ఉండాలా, ఒక దేశంలో ఉన్నారనుకోండి, ప్రజలందరికీ సంబంధించిన ఒక 100 కోట్ల, మన భారతదేశం తీసుకుందాం, 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఏదైనా కానీ ఒక చట్టం చేయాలంటే 130 కోట్ల మందిని కూర్చోబెట్టి ఒక చోట కూర్చోబెట్టుకొని వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్, అది జరగదనమాట. సో ఫిజికల్గా ఇంపాసిబుల్. సో దానికోసం ఏంటంటే కలెక్టివ్ డెసిషన్స్ అనేవి అవసరం అనమాట. మామూలుగా మనకు గ్రామ పంచాయతీల్లో, గ్రామ సభల్లో ఎలా తీసుకుంటారు, ఒక ఊరికి కావాల్సినటువంటి నిర్ణయాన్ని ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ ఒక చోట కూర్చొని నిర్ణయించుకుంటారన్నమాట. సో అది డెమోక్రసీ. మనం కరెక్ట్గా చెప్పాలంటే డెమోక్రసీ అని చెప్పొచ్చు. కానీ అక్కడ కూడా నిజంగా జరగట్లేదు, అలాంటి పరిస్థితులు కూడా లేవు. సో ఇప్పుడు మనకు ఈ సిటిజన్స్ అనేవాళ్ళు అందరూ ఒకే టైంలో ఒకేసారి పార్టిసిపేట్ చేయలేరు. పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఆ డిజైర్ ఏదైతే ఉందో దాంట్లో కొంతమందికి ఏంటంటే అలాంటి నచ్చవు. ఇప్పుడు ఏదైనా సరే గవర్నమెంట్ విధానాల గురించి మాట్లాడంటే మనకెందుకు పోని అంతే మారదు ఇదే అంట. సో అలాంటి కోరికలనే ఉండవు. తర్వాత కొంతమందికి ఏంటంటే నైపుణ్యం అనేది ఉండదు, ఒక చట్టం గురించి మాట్లాడే నైపుణ్యం అనేది ఉండదు. ఎందుకని వాళ్ళు ఆ చదువు లేకపోవచ్చు, లేకపోతే ఆ విషయం మీద అవగాహన లేకపోవచ్చు. ఇలాంటి కారణంగా ఏంటంటే డెమోక్రసీ అనేది అన్ని సమయాల్లో మనకు సరైనటువంటి అంటే ఉపయోగపడేది ఏం కాదనమాట. అంటే కరెక్ట్గా మనం చెప్పలేము డెమోక్రసీలో అన్ని నిర్ణయాలు అనేవి అందరి యొక్క ఆమోదం పొందుతాయనే దాన్ని మాత్రం మనం కరెక్ట్గా చెప్పలేము అనమాట. సో డెమోక్రసీ అనేది మనం కనుక చూస్తే ఇప్పుడు మనకు రకరకాలైనటువంటి ఆర్గనైజేషన్స్లో కావచ్చు, లేకపోతే మన ఇంట్లో కూడా మనదొక డెమోక్రటిక్ ఫ్యామిలీ అంటాం. అంటే డెమోక్రటిక్ ఫ్యామిలీ అంటే ఏదైనా కానీ ఒకసారి ఒక నిర్ణయం తీసుకోవాలనుకోండి, ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరి యొక్క ఆమోదం అనేది అవసరం. సో దాన్ని డెమోక్రటిక్ ఫ్యామిలీ అంటాం అనమాట. లేదు ఇప్పుడు మన స్కూల్లో
స్కూల్లో ఉన్నాము, మన స్కూల్లో ఉంటే మన టీచర్ అనే ఏదైనా కానీ మన సమస్య వచ్చిందనుకోండి, అందరి యొక్క మాటలు విని అందరికి అనుకూలమైనటువంటి డెసిషన్ అనేది తీసుకుందనుకోండి, ఆమె డెమోక్రటిక్ విధానాన్ని అవలంబిస్తుంది అని చెప్పొచ్చు. లేదు అలా కాకుండా ఆమె చెప్పిందే చేయాలి అంటే కనుక అది డెమోక్రసీ కిందకి రాదనమాట. సో ఇప్పుడు మనకు ఒక లీడర్ అనేవాడు, ఒక ఫ్యామిలీ మెంబర్ అనేవాడు మనం కనుక చూసుకుంటే ఏదైనా పార్టీకి సంబంధించిన వాడు ఆ డెమోక్రసీలో ఉంటే కనుక ఆ పార్టీలో ఉన్నటువంటి యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉంటారో, మిగతా వ్యక్తులు ఎవరైతే ఉంటారో, కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే కనుక అది డెమోక్రటిక్ పార్టీ అని కింద చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి అంశాలనే మనం డెమోక్రసీలో సంబంధించి మనం చాలా చోట్ల మనం వింటూనే ఉంటాం అనమాట. కొంతమంది ఇలా డెసిషన్ చెప్తారనమాట. ఏమని, డెమోక్రసీ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఆకలి లేని సమాజం ఉంటుందో దాన్నే ప్రజాస్వామ్యం అంటారని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు, ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళకి నిర్ణయాలు తీసుకునే ఈక్వల్ రైట్ అనేది ఈక్వల్ రోల్ అనేది ఉండాలి. దేనికి, నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే ప్రజలు అంటే అందరికీ సమానమైనటువంటి అధికారాలు, తర్వాత ఈక్వల్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్కరికి అన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, ప్రతి ఒక్కడు అన్ని వనరులు అనేవి సమానంగా పంచుకోవాలి. సో ఇలాంటి ఏవైతే కమిట్మెంట్స్ అనేవి ఉంటాయో ఇవన్నీ ఉన్నప్పుడే దాన్ని ప్రజాస్వామ్యం అంటామని ఇంకొంతమంది డెసిషన్ చెప్తారన్నమాట. దీంట్లో ఏ చెప్పినా కానీ మనం కనుక చూస్తే అది అది యొక్క సిటిజన్ యొక్క ప్రయోజనాన్ని ఉపయోగించుకొని అతనే కేంద్ర బిందువు ఎవరు, ప్రజాస్వామ్యంలో ప్రధానమైనటువంటి కేంద్ర బిందువు ఎవరు అంటే పౌరుడు, సిటిజన్ ఎవడైతే ఉంటాడో వాడే. సో మనకు ఈ యొక్క సిటిజన్స్కి అనుగుణంగానే ఉండాలి ఈ ప్రజాస్వామ్యం. అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడూ కూడా మనం చెప్పాలి అంటే ఈ యొక్క సిటిజన్ సెంట్రిక్ అనమాట, పౌరుల్ని కేంద్రంగా చేసుకుని పరిపాలించేది. ఈ డెమోక్రసీ కాకుండా మిగతా మోనార్చీ కావచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ పరిపాలన కావచ్చు, లేకపోతే ఈ యొక్క మనకు ఆటోక్రసీ కావచ్చు, ఇవన్నీ కూడా సిటిజన్ అనేవాడు కేంద్ర బిందువు అనేవాడు అవ్వడనమాట. సో అందువల్ల ఏమవుతుంది, ప్రజాస్వామ్యం అనేది ఉన్న వాటిలో బెస్ట్. అంటే ప్రజాస్వామ్యం ఈజ్ ద బెస్ట్ అనడానికి వీల్లేదు, కానీ ఉన్నటువంటి విధానాల్లో ప్రజాస్వామ్యం అనేది కరెక్ట్గా చెప్పొచ్చు. సో మన గ్రామాల్లో అయితే గ్రామ సభలు అనేవి జరుగుతాయి. దానివల్ల ఏంటంటే అక్కడ ప్రజాస్వామ్యం అనేది మనకు ఆల్రెడీ మనం 3 ట్రైస్లో చెప్పుకున్నాం అనమాట. ఏది, ఇక సెంట్రల్ లెవెల్ అన్నాము, తర్వాత స్టేట్ లెవెల్ అన్నాము, తర్వాత ఈ యొక్క లోకల్ బాడీ అన్నాం. ఈ లోకల్ బాడీలోనే ఎక్కువగా మనం చెప్పాలి అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధానాలు అనేవి ఉంటాయి. లోకల్ బాడీలోనే ఎక్కువ ప్రజాస్వామ్యం, ఎందుకని గ్రామ సభలు జరిగి ఆ గ్రామంలో అది కావాల్సినటువంటి అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యత అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో మనకు దీని ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క డెమోక్రసీ అంటే ఏంటంటే ఒక ఐడియల్గా మనం చెప్పాలి అంటే, కండిషన్ ప్రకారం మనం చెప్పాలి అంటే డెమోక్రసీ అనేది పూర్తి అంటే అల్టిమేట్ మ్యాజిక్ షో అయితే కాదు, కానీ ఉన్న వాటిలో ఏది అంటే ది బెస్ట్ అనమాట. సో మనం కరెక్ట్గా చెప్పాలంటే మోనార్చీ, డిక్టేటర్షిప్, తర్వాత వన్ పార్టీ రూల్, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ యొక్క పొలిటికల్ పార్టీగా రాజకీయపరమైనటువంటి ఒక భాగాలే కానీ నాన్ డెమోక్రటిక్ పార్ట్స్ అనమాట. కానీ ప్రజాస్వామ్యం అనేది మాత్రం పూర్తిగా పౌరుణ్ణి కేంద్రీకృతం చేసుకొని పౌరునికి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర బిందుగా ఉంటుందో దాన్ని మనం ప్రజాస్వామ్యం అని అంటారనమాట. సో ఇదండి డెమోక్రసీకి సంబంధించినటువంటి ఎంటైర్ టాపిక్. సో ఇంక ఎక్సర్సైజ్ అనేది పెద్దగా ఏం లేదండి, మీరు జనరల్ చదివిన అర్థమవుతుంది. సో ఇంతటితో ఈ యొక్క ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయింది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా డొనేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు డొనేషన్ చేయడానికి సంబంధించినటువంటి ఫోన్పే, గూగుల్ పే నెంబర్ అనేది కింద ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసి మీకు నిజంగా రిసోర్స్ఫుల్గా ఉంటే కనుక డొనేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.